రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఈరోజు మనం ఈ వీడియోలో వాడపల్లి దగ్గర ఉన్న లొల్లా గ్రామాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ విలేజ్ గురించి నేను ప్రత్యేకంగా అయితే నేనేమి చెప్పట్లేదు. ఈ లొల్లా గ్రామం మనం ధవళేశ్వరం నుంచి లేదంటే విద్యాశ్వరం నుంచి ఆత్రేయపురం మీదుగా వాడపల్లి వెళ్తున్నప్పుడు మనం ఈ విలేజ్ మీదుగా మనం ఈ పల్లెటూరు మీదుగా ప్రయాణం అయితే చేస్తాం. ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా అద్భుతంగా పల్లెటూరు వాతావరణం ఉంటుంది. అదేవిధంగా పల్లెటూరు పద్ధతులను కూడా మనం ఇక్కడ ఏ రకంగా ఉంటాయనేది కూడా ఈ గ్రామంలో అయితే చూడవచ్చు. చాలా అంటే చాలా ఆనందంగా అయితే అనిపిస్తుంది ఈ గ్రామం మీద నుంచి ప్రయాణం చేసినప్పుడు. నాకైతే నేను గతంలో ఒకసారి వాడపల్లి టెంపుల్కి వచ్చినప్పుడు ఇదే గ్రామం మీదుగా ప్రయాణం చేస్తాను. ఇది రెండోసారి అయితే వెళ్తున్నాను. మీరు అనుకోవచ్చు ఈ గ్రామం గురించి చెప్పట్లేదు, ఈ గ్రామం బాగుంటుందని చెప్తున్నాడు అని చెప్పని మీరు అనుకోవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న పద్ధతులు అంటే పల్లెటూళ్ళు ఎప్పుడు కూడా సాయంత్రం అయినా ఉదయం అయినా ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలి చీపురుగట్ట పట్టుకుని. ఇది ప్రతి గ్రామంలోనూ ఉంటుంది, అంటే టౌన్లో కాకుండా పల్లెటూళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మ వీపు మీద ఉప్పు మూట అంటారు, కొంతమంది మేకపిల్ల అంటారు, మేమైతే మేకపిల్ల అంటాము. అమ్మ వీపు మీద ఎక్కించుకుని వాకలు తుడిసిన ఇవన్నీ కూడా జ్ఞాపకాలు అయితే నాకు గుర్తొచ్చి, అంటే దురదృష్టవశాత్తు మా అమ్మగారు ఈరోజు జీవించలేరు. కానీ ఈ గ్రామంకి వచ్చినప్పుడు వాళ్ళు చీపురుగట్టలు అట్టుకుని సాయంత్రం అందరూ, అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పక్కింటి వాళ్ళు రాలేదనుకో ఎందుకు రాలేదని ఆరా వస్తుంది. ఎదురింటి వాళ్ళు రాకపోతే ఇంకెందుకు రాలేదు, ఇంకా పడుకుందా, ఇంకా రాలేదా, దానికి తీరుబడలేదా అని చెప్పని ఆరా అనేది ప్రతి విషయాన్ని కూడా ఆరా అయితే తీయడం అయితే జరుగుతుంది గ్రామాల్లో. ఇక్కడ వాళ్ళు చీపురుగట్టలు ఇచ్చుకుని బయటకు వచ్చి ఇవన్నీ తుడుస్తూ ఉంటే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అయితే, అంటే మా అమ్మగారు కాలం చేసే సంవత్సరంన్నర అయినా కూడా ఆ క్షణాలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ గ్రామంలో ప్రయాణం చేసినప్పుడు నాకైతే జ్ఞాపకాల్లోకి అయితే రావడం అయితే జరిగింది. నేను మనస్ఫూర్తిగా ఈ గ్రామ ప్రజలకైతే, ముఖ్యంగా మహిళలకి అయితే ఇప్పటికీ వాళ్ళు గ్రామం పద్ధతులేవి వాటన్నిటినీ కూడా ఇటువంటి పద్ధతులు పాటిస్తున్నందుకైతే నాకైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను. ఎందుకు అంటే ఒక ఇల్లు ముందు శుభ్రంగా చిమ్మి, అంటే చీపురుగట్టతో తుడిచి కల్లాపు చిమ్మి ముగ్గు పెడితే ఆ ఇంటి ముందు నుంచి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, ఇంట్లో వాళ్ళకి కావచ్చు, చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మనం చాలా ప్రశాంతంగా అయితే ఉంటాం. ఏదేమైనా కూడా నా చిన్ననాటి జ్ఞాపకాలు ఈ గ్రామం మీద ప్రయాణం చేసిన ప్రతిసారి కూడా నాకు జ్ఞాపకంలోకి రావడం, అంటే మర్చిపోము కానీ మరొకసారి గుర్తు చేసుకునే అవకాశం ఈ గ్రామం మీద ప్రయాణం చేసిన 2 సార్లు కూడా నాకు కలిగింది. ఏదేమైనా కూడా మనందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. మరొకసారి గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు.